వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు స్వీట్ షాపుల్లో దొరికే ఆలూ సమోసాని ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ సింపుల్ ఆలూ సమోసాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండి వేసుకొని 1/2 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బాగా వేడివేడిగా కాంచుకున్న ఆయిల్ని వేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా స్పూన్తో కలుపుకోవాలి ముందుగా, ఎందుకంటే ఆయిల్ మనం వేడి చేసి వేసుకున్నాం కాబట్టి. తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ కలిపేసుకొని పిండిని ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కలుపుకోకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ముందుగానే మనము సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి, నానిన తర్వాత మరింత లూజ్గా అయిపోతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది పిండి అనేది గట్టిగా. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి పట్టించేస్తున్నాను. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా, వాటిని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 2 పెద్ద బంగాళాదుంపల్ని ఉడికించేసి ఇలా మెదిపి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాను. బంగాళాదుంపల పేస్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ మసాలాలు వేసిన తర్వాత కూడా 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్లో ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత చివరగా నేను కొద్దిగా కసూరి మేతి అనేది వేస్తున్నాను. కసూరి మేతి అనేది ఉంటే వేసుకోండి, లేకున్నా పర్లేదు. ఇలా మొత్తం వేసేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది. పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది నానిన తర్వాత ఇంకొద్దిగా సాఫ్ట్గా అయ్యింది. ఇలా కలిపేసుకున్న తర్వాత చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకుని చిన్న బాల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. పిండి మొత్తాన్ని కూడా సమాన భాగాలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి రెడీగా. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి రౌండ్గా చేసుకొని పైనుంచి పొడి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లేసుకొని చపాతీని రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మరీ పల్చగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి 2 భాగాలుగా. ప్రతి ఒక్క చపాతీని 2 భాగాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ వేలిని నీళ్ళలో తడిపేసుకొని ఇలా చపాతీ చుట్టూ కూడా తడిపేసుకోవాలి. ఎక్కువ తడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వేలిని నీళ్ళలో డిప్ చేసుకొని చుట్టూ కూడా అంచులు వెంబడి రాసేసుకున్నాను. ఇప్పుడు ఒక అంచును ఇలా మడత పెట్టుకొని మరొక అంచును వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మడత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కోన్ షేప్లోకి వచ్చేసింది కదా, ఇలా వచ్చిన దాన్ని చేతిలోకి తీసేసుకొని ఇప్పుడు కోన్ షేప్లో ఉన్న ఈ గ్యాప్లో మనము ముందుగా చేసి పెట్టుకున్న ఆలూ మసాలాని పెట్టేసుకోవాలి. ఎంత మసాలా అయితే పడుతుందో అంత మసాలాని పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా అంచుల్ని ఇలా అంటించేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఆలూ సమోసా మడత అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అచ్చం స్వీట్ షాపుల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. మిగతా మొత్తం సమోసాలని ఇదే విధంగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
చూసారు కదా, నేనైతే ఈ విధంగా సమోసాలని రెడీ చేసుకొని ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు. కొద్దిగా పిండి వేస్తే స్లోగా పైకి వచ్చేటట్టు ఉండాలి. అప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న సమోసాలని వేసేసుకుంటున్నాను. సమోసాలను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ సమోసాలు పైనుంచి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన మాత్రం తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ అంత క్రిస్పీగా అనిపించవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా అంత బాగోవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ సమోసాలని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మిగతా మొత్తం సమోసాలని ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు పొడి బియ్యం పిండితో చాలా టేస్టీగా కరకరలాడే పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. చూసారు కదా ఎంత కరకరలాడుతూ వచ్చేసాయో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ క్రిస్పీ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు అటుకులు వేసుకున్నాను. ఇవి మందపాటి అటుకులే. ఇందులో డస్ట్ ఏమైనా ఉంటుంది కాబట్టి 2 సార్లు నీళ్లు వేసి కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళను వంపేసుకున్నాను. వంపేసిన తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పొడి బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. ఇదే కప్పులోనే 1/2 కంటే కొంచెం ఎక్కువగా నీళ్లు వేస్తున్నాను. మరి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు. 1/2 కప్పు కంటే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే నీళ్లు. రుచికి సరిపడా సాల్ట్ వేసాను. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకుంటే మరి పలచబడిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఈ లోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు. నేనైతే 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చూసారు కదా, కొద్దిగా గట్టిపడింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇకేమి మనము నీళ్లు వేసుకోకూడదు. స్పూన్ సాయంతో ఇలా బాగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకుంటున్నట్టు కలుపుకోవాలి. చేతితో కలుపుకోవచ్చు. నేనైతే స్పూన్ తో ఇలా అంటున్నాను. ఎక్కువసేపు అవసరం ఉండదండి, ఎందుకంటే అటుకులు బాగా నానిపోయి మెత్తగా ఉండిపోతాయి. మళ్ళీ మిక్సీ జార్కి వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని ఇలా చేతితో నలిపి వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. 1 చిటికెడు వంట సోడా వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, ఆయిల్ పీల్చేస్తాయి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. 1 చుక్క నీళ్లు కూడా వేసుకోకూడదు. మనకు కన్సిస్టెన్సీ అనేది పునుగులకి ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ పల్చగా ఉంటే ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత పిండిని మధ్య మధ్యలో తీసుకోకుండా ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకోవాలి. ఈ పిండి కలిపే లోపు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకొని వేడి చేసుకుంటూ ఉన్నామంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి. టైం అనేది సేవ్ అవుతుంది. చూసారు కదా, ఒక సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా మిడిల్ నుంచి కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని చిన్న చిన్న పిండి ముద్దలను తీసి కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడైపోయి ఉంటుందండి. ఆయిల్ ని ఒకసారి చెక్ చేస్తున్నాను. కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి. ఆయిల్ అనేది ఇంత వేడై ఉండాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని పిండిని ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకుంటూ ఇలా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఈ పునుగులన్నిటివి ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటిని వేసుకోవాలి. మరి ఇరుకిరుగ్గా వేసుకోకూడదు, ఒకదానికొకటి అంటుకుని పోతూ ఉంటాయి. కాబట్టి ఒక సైడ్ గా మనము ఇలా కొద్దిగా వేసుకోవాలి, ఫ్రీగా తిరిగేటట్టు. ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటిని మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు చాలా బాగా నొరగలు వస్తూ ఉంటాయండి. చేతికి వేడి తగులుతుంది. జాగ్రత్తగా చేతి మీద ఊదుకుంటూ వేసుకోండి.
చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకుంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా, వాళ్ళ కోసం అన్ని కూడా వివరంగా చెప్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. వెంటనే గరిటె అనేది పెట్టకూడదు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గట్టిపడిన తర్వాతనే గరిటె సాయంతో అన్ని వైపులా తిప్పుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉన్నా సరే పచ్చిగా ఉన్నప్పుడే కదపకూడదు. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతనే గరిటె సాయంతో ఇలా అన్నామంటే విడివిడిగా వచ్చేస్తాయి. స్టవ్ ని ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మొత్తం కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో నురగలు కూడా బాగా తగ్గిపోయాయి కదా, మంచి కలర్ లో వచ్చేసాయి. అలాగే గరిటెతో ఇలా కదుపుతూ ఉన్నామంటే చాలా కరకరలాడుతూ ఉన్నట్లు కూడా సౌండ్ వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవచ్చు. ఒక పేపర్ నెప్కిన్ వేసుకున్న బౌల్లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నెప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ గా ఎక్స్ట్రా క్రంచీగా ఉండే పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇవి తింటూ ఉన్నామంటే అసలు లెక్కే తెలియదు, తింటూనే ఉంటామో అంత బాగుంటాయి ఈ పునుగులు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.